ఇప్పుడు ఏమవుతుంది ఫర్దర్‌గా వీళ్ళకైతే వీళ్ళు 11 మెంబర్స్ పైన కేసులు పెట్టారు. వీళ్ళు ఎలా ఎదుర్కోవాలి? మిమ్మల్ని ఏమైనా సజెషన్స్ అడిగారా మీ మిత్రులు? ఆఫ్కోర్స్ నాకు కొంత లీగల్ ఇది ఉంది కాబట్టి నేను చేసే సజెషన్స్ వాళ్ళకి ఇస్తాను. బట్ బేసికల్లీ ఫస్ట్ టైం వాళ్ళకి ఎంత సీరియస్నెస్ ఉండదు. కాకపోతే ఒక విచిత్రమైన పరిణామం ఏంటంటే నాకు అది నిజమో అబద్ధమో ఇప్పటిదాకా కూడా అర్థం కావట్లేదు. సజ్జనార్ గారి పేరుతోటి కొంతమందికి మెసేజ్లు వెళ్ళినాయి ఇన్స్టాగ్రామ్లో. ఓకే, ఏమని? మీరు ఇన్స్టాగ్రామ్లో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ కూడా వీళ్ళందరూ ఆయన ఫాలో అవుతున్నారు కూడా కొంతమంది, లైక్ పల్లవి ప్రశాంత్ ఇలాంటి వాళ్ళందరూ కూడా. మీరందరూ కూడా బెట్టింగ్ యాప్స్కి అగెనెస్ట్గా వీడియోలు చేయండి, బెట్టింగ్ యాప్స్ వల్ల జీవితాలు నాశనం అయిపోతున్నాయి, వాటి జోలికి పోకండి అని మీరు వీడియోలు చేయండి అన్నారు. గుడ్, అంతవరకు ఓకే. కానీ తర్వాత మీరు గతంలో చేస్తున్నారు కదా, వాటికి ఫస్ట్ అపాలజీ చెప్పి తర్వాత చేయండి అన్నారు. ఇక్కడ నాకు కొంచెం డౌట్ వచ్చింది. సో ఇది క్యాంపెయిన్ అంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్గా చేయొద్దు అన్నాం. బట్ నేను అంతకుముందు చేశాను, నేను ఎదవని, ఇక మీరు ఇంకో ఎదవ పనులు చేయకండి, నేను మారిపోయాను అని చెప్పి ఒక నేరస్తుడిలాగా నన్ను నేను చిత్రీకరించుకొని చెప్పాల్సినంతగా వాళ్ళు మెసేజ్ పెడతారా అనేది నా డౌట్. ఓహో, అది ఎందుకు పెట్టాలి? కమిట్ చేయిస్తున్నారా? చేసాము గతంలోనే, అదే నా డౌట్. ఏంటంటే ఇది ఒకవేళ చెప్తే పోలీసులు చెప్పచ్చు. సి అంటే సజ్జనార్ గారు ఇప్పుడు హీజ్ ఇంటూ ఆర్టీసీ ఎండి. అవును. బట్ ఇప్పుడు ఆయన ఒక మంచి ఉద్దేశంతో జనాలందరికీ పిలుపునివ్వచ్చు. అవును. బట్ పిలుపునిచ్చేటప్పుడు అందరూ చేస్తారు. కానీ ఇలా చేయండి, నా ప్రొఫైల్ ఉండే ఫీడ్ని వాడండి, ఇలాంటి మెసేజెస్ అన్నీ వచ్చినాయి. సో ఐ జస్ట్ థింక్ నాకు ఎందుకో ఒక చిన్న డౌట్ ఎక్కడ కుట్టిందంటే వాళ్ళు పంపించిన స్క్రీన్ షాట్లో మీరు బ్యాటింగ్ యాప్ అంటారు. స్పెల్లింగ్ బెట్టింగ్ యాప్కి బ్యాటింగ్ యాప్. అదండి ఒకటి నా ఫస్ట్ డౌట్ ఏంటంటే అంత పెద్ద స్టేచర్ ఉన్న వ్యక్తికి, సజ్జనార్ గారు లాంటి వ్యక్తికి ఖచ్చితంగా బ్లూటిక్ ఉండాలి కదా ఇన్స్టాగ్రామ్లో. అవును, బ్లూటిక్ లేదు. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే కొన్ని వీడియోస్ అవన్నీ చూస్తుంటే అంటే ఇలా పెడతారా అంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి? అండ్ అంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి వీళ్ళందరికీ అసలు మెసేజ్లు పెడతారా? పెట్టినా కూడా ఇది కూడా పెట్టండి, అది కూడా పెట్టండి, ఇది తీసుకొని చేయండి అని చెప్పడం అనేది నాకు ఎక్కడో చిన్న డౌట్. సో ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు ఒకళ్ళిద్దరు చెప్పినట్టున్నారు కదా, చెప్పారు, వీడియోలు బయటకు వచ్చారు. పాపం రీతు చౌదరి చెప్పింది, సురేఖ కూతురు కూడా చెప్పినట్టు, సునీత చెప్పారు పాపం. అంటే ఇక్కడ ఏంటంటే అదే మీరు అన్నట్టు కమిట్ చేయించడమా? ఇప్పుడు చేయకండి బెట్టింగ్ యాప్లు చెప్పడం వరకు ఓకే, నేను ఇంతకుముందు చేశాను, అది మీరు ఇంకా చేయకండి, నేను ఏదో తెలుసో తెలియక చేశాను, తప్పైపోయింది, సారీ అని చెప్పడం వల్ల వీళ్ళందరికీ వీళ్ళు ఒప్పుకునే ఒక వీడియో, ఇంకా వేరే సాక్ష్యం ఏమక్కర్లా, ఇదే ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ సాక్ష్యం. రేపు కోర్టులో మీరు ఒప్పుకున్నారు కదా, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ సాక్ష్యం. ఇలా చెయ్యని వాళ్ళు ఎవరైతే ఉంటారో, సార్ నేను ఎక్కడ చేశాను సార్, అది లీగలో ఇల్లీగలో, అసలు నేను చెప్పిన కోడ్ ఏదైతే ఉంటుందో ఆ కోడ్ వాడి ఎవరన్నా గెలిస్తే, లేకపోతే ఆ కోడ్ ఎవరన్నా వాడి నష్టపోయినట్టుగా ఉంటే దట్ కుడ్ బి ఎన్ అఫెన్స్ ఆన్ మీ అని చెప్పి వీళ్ళు డిఫెండ్ చేసుకునే అవకాశం వీళ్ళకి ఉంటుంది. ఓకే ఓకే. బట్ వీళ్ళకి డైరెక్ట్గా చాణక్యం అమాయకం ఇరికించామన్నట్టుగా ఏమన్నా జరిగిందేమో అని నా డౌట్. ఓకే, అమాయకులే పాపం, నిజంగా అమాయకులే. తెలియదు వాళ్ళకి, తెలుసుకోకపోవడం తప్పే. కానీ ఇవాళ మా గ్రూప్ డిస్కషన్ నేను చెప్తున్నాను కదా, ఎవ్వరు కూడా లీగల్ అయినా వద్దురా బాబు మనం చెయ్యొద్దు అని చెప్పి డిసైడ్ అయిపోయారు. ఓకే. సో మీకు రాలేదు ఆఫర్స్ ఇట్లాంటివి? వచ్చినాయి, నాకు వచ్చినాయి. బట్ నాకు వచ్చిన రోజే నేను గట్టిగా అడిగా, అంటే నాకు త్రూ మా రేడియో నుంచి కొన్నిసార్లు వీళ్ళు ఏంటంటే లీగల్ ఉంటాయి కొన్ని, లైక్ ఇందాక చెప్పాను కదా Dream11, వీళ్ళు ఏంటంటే IPL ఇట్లాంటి వాటికి కూడా, క్రికెట్ వాటికి కూడా స్పాన్సర్ చేస్తుంటారు. నాకు ఎప్పుడైతే వచ్చిందో నాకు రాగానే నాకు అంటే ఇదేంటిది బెట్టింగ్ యాప్లు మనం ప్రమోట్ చేయడం అంటే అసహ్యంగా అన్నట్టుగా నాకు వెంటనే నో మ్యాటర్ వాట్ ఐమ్ నాట్ డూయింగ్. ఓకే, నాకు ఎందుకో నచ్చల ఇటువంటి చేయడం అనేది. నచ్చలేదా? అమౌంట్ సరిపోలేదా? అసలు అదే మనకి అంటే మీకు ఇంకోటి కూడా చెప్తా, ఇది అమౌంట్ అనేది సెకండరీ, దాంట్లో నచ్చలేదు అంతే. ఇప్పుడు మీరు ఎలా బయటికి తీసుకొస్తున్నారు మన వాళ్ళని, మీ ఫ్రెండ్స్ని? బయటికి లోపలికి వెళ్తే కదా బయటికి రావడానికి. అఫ్కోర్స్ దీంట్లోంచి కంప్లైంట్లోంచి ఎఫ్ఐఆర్ అయితే అయింది కదా, పంజగుట్లో ఎఫ్ఐఆర్ అయింది కదా. ఎఫ్ఐఆర్ అయినప్పుడు మరి వాళ్ళకి నోటీస్ రమ్మంటారు కదా. పిక్చర్ అంతా బయటికి రావడానికి నిన్న రాత్రి 11-12 అయింది. ఎక్కడ కూడా దొరకట్లా. నేను వెంటనే తెలిసిన కాంటాక్ట్స్ని అప్రోచ్ అయ్యాను. ఏం లేదు సార్, పెద్ద టెన్షన్ పడడానికి ఏం లేదు అన్నట్టుగా చెప్పారు. సరే అసలు ఏంటి అని మొత్తం చూశాను. చూస్తే 318 పెట్టారు, సెక్షన్ 318 BNS.
అంటే ఏంటి 5 years లోపే సెక్షన్ ఇది. అంటే 318 ఏంటంటే ఒకప్పుడు 420 వేసుకోండి. ఐపీసీలో 420 ఎలా ఉండేదో చీటింగ్. ప్రూవ్ అయితే 5 years జైలు. 2 రకాలు ఉంటాయి. either it could be సెంటెన్స్ ఆర్ ఇట్ కుడ్ బి ఫైన్. ఓకే, అది సో ఫస్ట్ టైం ఫైన్తో చేస్తారు, సెకండ్ టైం మళ్ళీ చేస్తే రిపీట్ చేస్తే ఉంటాయి. ఓకే, బట్ దట్ హ్యాస్ టు బి ప్రూవ్డ్. ఇంకొకటి ఇది ఇంకా దీని దగ్గర నుంచి ఎవిడెన్సెస్ గ్యాదర్ చేయాలి, ఛార్జ్ షీట్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. కానీ ఆ సెక్షన్ అయితే ఏదైతే ఉందో అది 5 ఏళ్ల లోపు సెక్షన్ కాబట్టి లైక్ బెయిలబుల్ సెక్షన్ అది. ఓకే, either it could be కోర్ట్ బెయిల్ లేకపోతే స్టేషన్ బెయిల్, ఓకే, లేకపోతే ఇంకా కావాలంటే యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోవచ్చు. ఓకే, సో దే హ్యావ్ దేర్ ఆప్షన్స్. అందరూ పెద్దోళ్ళే కాబట్టి దే కెన్ ఎక్సర్సైజ్ ది రైట్స్. కానీ ఒకటైతే మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఎవ్వరికి తెలియదు పాపం, ఎవ్వరికి ఇది లీగల్, ఇది ఇల్లీగల్, దీనివల్ల ఇది పోతాయి. భయపడుతున్నారా? బాగా భయపడుతున్నారు. ఎందుకు వచ్చింది అసలు మనకి, అసలు జీవితంలో ఎప్పుడు ఏ కేసు లేకుండా హ్యాపీగా బతికే విన్నాళ్ళు, ఏంట్రా మనకి పంట అని అనుకుంటున్నారు. ఓకే, సో అంటే కొంతమంది అన్డ్యూ అడ్వాంటేజ్ తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. సో నాలాంటి వాడు ఒకడు ఉండబట్టి కాస్త వాళ్ళకి ప్రొటెక్షన్, ధైర్యం చెప్తున్నాను అంతే. దట్ డజంట్ మీన్ నేను అగైన్ వీళ్ళందరూ నాకు ఏదో రకంగా ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళందరికీ ఇప్పుడు ఎవరికి చేయాలని లేదు, అండ్ అలాగే చేస్తున్న వాళ్ళని సపోర్ట్ చేస్తున్నట్టు కూడా కాదు.